గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను 10th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి అవర్ ఎన్వైరన్మెంట్ అనే లెసన్లో రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే ఒక మంచి టిప్ నేను చెప్తా ఉన్నాను. రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ద క్వశ్చన్ ఈజ్, వాట్ ఆర్ ద 4 R's? What are the 4 R's regarding environment protection? The 4 R's are regarding for waste management and environment protection. That means protecting our environment. ఈ 4 R's అనేవి ఏమిటి? సో 4R ప్రిన్సిపల్ అంటాం దీన్ని. ఈ 4R ప్రిన్సిపల్లో ఉన్నటువంటి 4 R's అనేవి మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనం లైఫ్ టైం గుర్తుంచుకోవడానికి ఒక మంచి టిప్ చెప్తున్నాను నేను, ఫాలో అవ్వండి. సో ఈ చెప్పబోయే టిప్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫర్ ద టీచర్స్. చాలా యూస్ఫుల్ టిప్ ఇది. ఇంతకీ ఈ 4 R's అంటే ఏంటో మనం ఒకసారి చూసి ఆ టిప్ అనేది వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా చూడండి, వినండి. 4 R's అనేవి చూసినట్లయితే, the first R is reduce. The first R is reduce. The second R is reuse. And the third R is recycle. Recycle. And the 4th R is recover. These are the 4 guiding principles regarding managing waste and protecting our environment. అయితే ఎగ్జామినేషన్లో ఈ 4 R's అనేవి స్టూడెంట్స్ రెగ్యులర్గా 2-3 R'లు గుర్తు ఉంటాయి. ఈ 4 R's అనేవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఒక మంచి టిప్ చెప్తున్నాను. వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. ఆ టిప్ మీరు విన్నట్లయితే ఈ 4 R's అనేవి ఈజీగా మైండ్లో మీకు అలా ఉండిపోతాయి. ఏంటి ఆ టిప్ అనేది ఇప్పుడు చూద్దాం. DUCK డక్. DUCK డక్ అనే వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ ద టిప్ ఈజ్ DUCK డక్. సో DUCK డక్ అనే వర్డ్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ 4 R's అనేవి లైఫ్ టైం మనకి గుర్తుండిపోతాయి. ఎలా మనం వాటిని గుర్తుపెట్టుకోవాలని చూసినట్లయితే, ఈ టిప్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందని చూసినట్లయితే 4 R's. ఇప్పుడు ఈ 4 R's అనేవి ఎగ్జామినేషన్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనం DUCK డక్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. DUCK డక్లని ఫస్ట్ లెటర్ ఈజ్ D. దట్ మీన్స్ రెడ్యూస్. దిస్ ఈజ్ రెడ్యూస్. రెడ్యూస్. సో ద ఫస్ట్ R ఈజ్ రెడ్యూస్. రెడ్యూస్. వాట్ ఈస్ ద సెకండ్ R? What is the second R? What is the second letter in duck? U. Reuse. This is reuse. Then what is the third R? The third R is, what is the third letter in that word? C. That is recycle. Recycle. And the fourth R, the 4th R is recover. Recover. This is the tip, friends. So DUCK డక్ అనే వర్డ్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే 4 R's అనేవి ఎప్పుడు గుర్తుంటాయి. RE, DUCE reduce, RE, the second letter U, reuse, the third letter is C, recycle, and the 4th letter is K, recover. So these are the 4 guiding principles regarding
మేనేజింగ్ వేస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్. సో ఈ 4 Rలు మనం గుర్తుపెట్టుకోవడానికి DUCK డక్ అనే వర్డ్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో హ్యాపీగా మనం రాసేస్తాం. ద ఫస్ట్ R ఈజ్ రెడ్యూస్, ద సెకండ్ R ఈజ్ రీయూస్, ద థర్డ్ R ఈజ్ రీసైకిల్ అండ్ ద ఫోర్త్ R ఈజ్ రికవర్. ఫ్రెండ్స్, ఈ 4 Rలు గుర్తుంచుకోవడానికి వీలుగా DUCK డక్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో మైండ్లో DUCK డక్ అనే వర్డ్ ఉంచుకోండి. రీ, Dతో ఫస్ట్ లెటర్ రెడ్యూస్, ద సెకండ్ R, ద సెకండ్ లెటర్ D, రీయూజ్, ద థర్డ్ లెటర్ రీసైకిల్ అండ్ ద ఫోర్త్ R ఈజ్ రికవర్. ఇది టిప్ ఫ్రెండ్స్. ఈ డక్ అనే వర్డ్ గుర్తుపెట్టుకున్నట్లయితే 4 R's అనేవి మనకి ఈజీగా మనకి వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా టీచర్స్ కూడా ఈ టిప్ అనేది గుర్తుపెట్టుకున్నట్లయితే పిల్లలకి చాలా ఈజీగా మనం ఆ 4 R's అనేది ఏ విధంగా చెప్పచ్చు అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మిథునం ఇలాంటి బయాలజికల్ సంబంధించిన 10th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి టిప్స్, అదేవిధంగా ఈజీగా డయాగ్రామ్స్ అనేది ఏ విధంగా వేయడం అనేది నేను రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఫాలో అవ్వండి మన ఛానల్ మిథునం, MITHUNAM మిథునం యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ KSV ప్రసాద్ రావు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.